నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అమిత్ షా వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం. కాంగ్రెస్ తీరు సరికాదన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. జనవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు. ఈ నెల 24 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్న డీఐజీ. ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాకినాడలో అభిప్రాయ సేకరణ. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన మాల మహానాడు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రేపు ఎల్లుండు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తీరు అభ్యంతరకరంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తూ ఆందోళన చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి చెందిన 2 ఎంపీలను రాహుల్ గాంధీ నెట్టివేయడంతో వారిద్దరికి గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించడం జరిగిందని చెప్పారు. తమ పార్టీ ఎంపీలకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ తాము ఎప్పుడూ అలా ప్రవర్తించి ఉండలేదని అన్నారు. జరిగిన ఘటనకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పవలసి ఉందని ఆయన డిమాండ్ చేశారు. కాగా విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ వాయిదా పడింది. फिजिकली जो चार्ज किया और लोकसभा के 2 और सांसदों को श्री राहुल गांधी ने इतना जोर से धक्का मारा, खून निकला, हॉस्पिटलाइज हो गया। ये जो कांग्रेस पार्टी का बिहेवियर है ये इतना शर्मनाक है, हम विश्वास भी नहीं कर सकते हैं। हमारे पास संख्या है, हम डरने वाला नहीं है, लेकिन हाथापाई करके हम एक दूसरे को मारा मारी करके संसद को हम इस नीचे स्तर तक हम गिराना नहीं चाहते हैं। आप सब कांग्रेस के सदस्यों से मैं हाथ जोड़ के कहना चाहता हूं, श्रीमान राहुल गांधी जी का जो व्यवहार के लिए पूरा कांग्रेस सदस्य इस सदन से माफी मांगे, देश से भी माफी मांगे। ये संसद कोई कुश्ती का अखाड़ा नहीं है, यहाँ हाथ किसी एक दूसरे एमपी को इस तरह हाथ नहीं उठा सकते हैं। सभापति महोदय, जो श्रीमान राहुल गांधी ने जिस तरीके से 2 सांसदों को मारा है, हमारा सांसद बहुत आक्रोश है। हम लोग भी अगर उसी तरह हाथ उठाते तो क्या हालत होता सर। हमारे पास संख्या है, हम डरपोक नहीं है, लेकिन हमारे लोग भी श्री राहुल गांधी जैसे अगर हाथ उठाना लग जाएगा तो लोकतंत्र कैसे चलेगा सर। इसलिए राहुल गांधी जी के व्यवहार के लिए पूरा कांग्रेस पार्टी सिर्फ संसद से नहीं पूरा देश से माफी मांगना चाहिए सर। వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి భూములు, ఇళ్లకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త ఛార్జీలు అమల్లోకి తీసుకురావాలన్న ప్రభుత్వ యోచనతో ప్రస్తుతం ఉన్న ఛార్జీలపై 10% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన దీనికి సంబంధించి కమిటీ సమావేశం జరిగింది. నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలను ఈ నెల 20వ తేదీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. 24వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి 27వ తేదీ వరకు పరిశీలన జరుగుతుంది. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోకి వస్తాయి. రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారని విశాఖపట్నం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ జి బాలకృష్ణ తెలిపారు. మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ కొత్త ప్రపోజల్స్ తయారు చేసే క్రమంలో ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఈ నెల 18వ తారీఖు రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఆ రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మీద నిన్న ఒక మీటింగ్, డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఫైనలైజేషన్ మీటింగ్ ఒకటి నిన్న ఇక్కడ కలెక్టరేట్లోని జరిగింది. తర్వాత ఈ తయారు చేసినటువంటి రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మేము సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయాలు నోటీస్ బోర్డు నందు సంబంధించిన ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం నందు, జ్యూరిడిక్షన్లో ఉన్న జోనల్ కమిషనర్, మున్సిపల్ జోనల్ కమిషనర్ కార్యాలయం నందు అక్కడ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. దీంతోపాటు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రపోజల్స్ మా డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది.
సో ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చినటువంటి మార్కెట్ వాల్యూ రివిజన్ ప్రపోజల్స్ మరియు మా డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి మార్కెట్ వాల్యూ రివిజన్ ప్రపోజల్స్ మీద ప్రజలు వారికి ఉన్న అభ్యంతరాలుని 24వ తారీఖు వరకు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు కానీ, తహసీల్దార్ కార్యాలయం నందు కానీ, జోనల్ కమిషనర్ కార్యాలయం నందు కానీ, లేక జిల్లా రిజిస్టర్ కార్యాలయం నందు కానీ, డిఐజీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అంటే మా కార్యాలయం నందు కానీ వారి యొక్క అబ్జెక్షన్స్ దాని మీద మాకు ఇవ్వవచ్చు. అటు వచ్చిన అబ్జెక్షన్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఎగ్జామిన్ చేసి దాని అనుకూలంగా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి దాని అనుగుణంగా డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మళ్ళీ 20 తారీఖుల్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత 27వ తారీఖు ఫైనల్ ప్రపోజల్స్ తయారు చేయడం జరుగుతుంది. అటు తయారు చేసిన ప్రపోజల్స్ గవర్నమెంట్ వారికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి చర్య దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధి రాజీవ్ రంజాన్ మిశ్రా కాకినాడకు విచ్చేశారు. వర్గీకరణపై కలెక్టరేట్ లో ఆయన వివిధ సంఘాల నుండి అభిప్రాయాలు సేకరించారు. దీనిని వ్యతిరేకిస్తూ మాల మహానాడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశించారు. కాకినాడకు వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్ పూర్తిగా పోలీసుల నిఘాలో ఉంది. తమ అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చేవారిని పోలీసులు తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. కాగా దాదాపు 200 మందికి పైగా కాకినాడ కలెక్టరేట్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. That particular thing was also implemented for few years. Why I am mentioning? Because for few years, if you go into some old records, you will find out those kind of subcastes which were actually used. It was expected that it will be challenged in the court, and it was challenged in the court. Initially, AP High Court had some objection. Later on, this act came, then it got implemented. Then High Court agreed, but this was also challenged in Supreme Court. And in Supreme Court, ultimately, on the Mr. Chinnaya's case, Supreme Court actually overturned the decision of the state government, saying that this subcategorization cannot be done by the state government. And then naturally, the government had to cancel that act and the rules and all those actions, and then actually subcategorization stopped there. The demand for subcategorization continued. రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఐఏఎస్ రిటైర్ అధికారి గారు కాకినాడ జిల్లా కలెక్టరేట్కి విచ్చేస్తున్నారు. ఏదైతే రంజీవ్ మిశ్రా గారు ప్రతి ఒక్క 59 ఉప కులాల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైతే వర్గీకరణ అమలు జరగాలన్నదే విషయంతో ఈరోజు అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకున్నారు కలెక్టరేట్కి వచ్చి. అదేవిధంగా రంజీవ్ మిశ్రా గారికి మేము 59 ఉప కులాల వారు అందరూ కూడా ఎస్సీ, మాదిగ, రెల్లి, జంగ, బుడగ మొత్తం అందరూ కూడా చూచి వీళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా కులాల వారు ఒక్కొక్క మండలం నుంచి కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి చాలా మంది ఇచ్చేశారు. ఇదే విధంగా భారీగా సంఖ్యతో ఈరోజు కలెక్టరేట్ని వచ్చి వినతి పత్రాలు అందించడం మేము చాలా ఆనందదాయంగా ఉంది. ఏదైతే రంజీవ్ మిశ్రా గారు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం మనం అబ్జర్వేషన్ చేస్తున్నారో ఇంతమంది మాదిగ ఉప కులాల అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం అమలు జరగాలని మేము అందరూ కూడా ఆయనకి వినతి పత్రాలు అందించుకున్నాం. అదేవిధంగా మాదిగ ఉప కులాలే కాకుండా రెల్లి సామాజిక వర్గం నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కలెక్టరేట్కి వచ్చి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి ఏదైతే మా అట్టడుగు ఉన్న వర్గాలకు ఏదైతే విద్యలోనూ కూడా ఉద్యోగాల్లో కూడా అలాగే రాజకీయ రంగంలో ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎంపీ కూడా అదేవిధంగా ఒక కార్పొరేటర్ కూడా ఒక జడ్పీటీసీ కూడా ఏదైతే అవకాశాలు కల్పించుకుంటా ఈరోజు 59 ఉప కులాలు వెనుకబడి ఉన్నామో వాళ్ళందరి కోసం కూడా మేము మన రంజీవ్ మిశ్రా గారికి వినతి పత్రం అందించాం. అదేవిధంగా ఒక ఐఏఎస్ కలెక్టర్ కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారు. అదే కాకుండా రిజర్వేషన్ పరంగా చూస్తే కనీసం 50% ఐఏఎస్ కలెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ డీజీలు కానీ ఐఏఎస్ కానీ అదే మన సిఏలు కానీ ఎస్పీలు కానీ అలాగే మన ఎస్సీలు కానీ ఈ విధంగా అన్ని 59 ఉప కులాల్లో కూడా ఉండే విధంగా చూడాలని మేము అందరం లెటర్ ఇచ్చి రాతపూర్వకంగా రాసి వినతి పత్రాలు అందించాం. ఆయన స్పందించి మా అందరూ లెటర్లు తీసుకొని
మీ కార్యక్రమాన్ని తత్వరమే పరిష్కారం చేస్తారని ఆయన మాట ఇచ్చారు. అదేవిధంగా రంజీవ్ మిశ్రాన్ గారికి ఈ పత్రాలు తీసుకున్న రంజీవ్ మిశ్రాన్ గారికి మేము శుభాకాంక్షలు తెలుపుకున్నాము. ధన్యవాదాలు అందరూ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సైక్లోనిక్ సర్క్యులేషన్ సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న 12 గంటల్లో ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా ఆంధ్ర యానాంలలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విశాఖలోని జైల్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భగత్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించే రీతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని, ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బీజేపీకి కానీ, అమిత్ షాకి కానీ, మోడీకి కానీ ముందు నుంచి కూడా అంబేద్కర్ విధానాలన్నా, మన రాజ్యాంగం అన్నా ఏమాత్రం గౌరవం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో మారుద్దాం అని వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఇవాళ బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది, ఇమీడియట్గా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని సస్పెండ్ చేసి, బర్తరఫ్ చేసి, ఆయనతో బహిరంగ క్షమాపణ మొత్తం దేశ ప్రజలకు, అంబేద్కర్కు, గాంధీ కుటుంబానికి అందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడైన అంబేద్కర్ పట్ల వెకిలి వ్యాఖ్యలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని దుయ్యబట్టారు. ఇది దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమేనని ప్రియాంక అన్నారు. హోంమంత్రి అమిత్ షా గారికి నేను చెప్తుంది ఇదే, అయ్యా మీకు రాజ్యాంగం మీద గౌరవం లేకపోవచ్చు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోవచ్చు, కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా భారతదేశంలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. భారతదేశం పరువు ప్రతిష్టల కోసం మీరు మాట్లాడతారే, మరి ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని మీరు అవమానించారు, భారతదేశ రాజ్యాంగ నిర్మాతని మీరు అవమానించారు. ఇది దేశానికి అప్రతిష్ట తీసుకొచ్చే పద్ధతి కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఏదైతే మీరు గొప్పగా చెప్పుకుంటున్నారో, మేము ఒక దళిత మహిళను రాష్ట్రపతిగా చేశామని చెప్పుకుంటున్నారో, మీరు వెళ్ళి ఆమెను అడగండి, అంబేద్కర్ గారు మీకు దేవుడా కాదా అని ఆమెను అడగండి. అంతేకాకుండా హోంమంత్రి గారిని ఖండించకుండా ప్రధానమంత్రి గారు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అంటే మీరు హోంమంత్రి అమిత్ షా గారు చెప్పిన వ్యాఖ్యలని మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీరు కూడా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారా? ఇది భారతదేశ ప్రజలకు మీరందరూ కూడా సమాధానం తెలియజేయాల్సిందిగా ఉంది. అలాగే ఈరోజు హోంమంత్రి గారిని వెంటనే రిజైన్ చేయాలి. ఆయన ప్రత్యక్షంగా బయటకు వచ్చి భారతదేశ ప్రజలకు, కమ్యూనిటీ మొత్తానికి ఆయన అపాలజైజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నవవిధ భక్త మార్గాల్లో అందరికీ ఆచరణ యోగ్యమైనది అర్చనం. అన్ని వర్గాల వారికి ఇది సులభమైన ప్రక్రియ అయినప్పటికీ ఆరాధనా పద్ధతులు, అందులో ఉండే ధర్మ సూక్ష్మాలు అందరికీ తెలియాలనే సంకల్పం ఎంత గొప్పది. అదే ప్రయత్నం చేశారు విశాఖలోని అక్కయ్యపాలెంలో ఉంటున్న తెలుగుచెర్ల కృష్ణారావు దంపతులు. గణపతి పూజ మొదలు సకల దేవతల ఆరాధనా విధానాలను ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు. సనాతన ధర్మ విశిష్టతను చాటి చెప్పడంలో ఎటువంటి లాభాపేక్షను చూసుకోకుండా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్న కృష్ణారావు దంపతులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. సనాతన హైందవ సాంప్రదాయంలో దేవీ దేవతలను ఆరాధించే విధానాలు అనేక రకాలు, కానీ నేటి తరానికి అవేమీ తెలియవు. ఏ దేవుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి, వారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనే దాని మీద ఒక పరిశోధన చేశారని చెప్పాలి తెలుగుచెర్ల కృష్ణారావు గారు. ఒక పక్క పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో పుస్తక రచనపై ఎక్కువగా దృష్టి పెట్టి నేటి తరానికి మన హైందవ సాంప్రదాయాన్ని చాటి చెప్పాలనే ఒక సమున్నత లక్ష్యాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. భక్తి స్తోత్రమాలనే పుస్తకం ఇప్పుడు వేలాదిగా అచ్చులు వేయించి నామినల్ ప్రైజ్కే అందరికీ అందిస్తున్న ఒక మహోన్నత వ్యక్తిత్వం అయింది. ప్రస్తుతం కృష్ణారావు గారు మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ పుస్తకం తనకు విశేషత ఏంటి, దీన్ని మీరేం చెప్పదలుచుకున్నారు? నా పేరు
తెలుగుచెల కృష్ణారావు. నేను విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పిఏగా పనిచేసి 2017లో పదవి విరమణ చేశాను. ప్రస్తుతం నా వయసు 68 సంవత్సరములు. నా పక్కన ఉన్నది నా సతీమణి తెలుగుచెల్ల నాగలక్ష్మి. అయితే ఈ దేహాన్ని ప్రసాదించి పదుగురికి ఉపయోగపడేలా కొన్ని భక్తి పుస్తకములు నా చేత రాయించడానికి ప్రముఖ కారకులైనటువంటి నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే అక్షరజ్ఞానాన్ని ప్రసాదించిన నా గురుదేవులు ఆచార్య సార్వభౌమ ప్రొఫెసర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఎన్ని పుణ్య నదుల్లో స్నానమాచరించినా, ఎన్ని క్షేత్రాలు సందర్శించిన పుణ్యక్షేత్రాలు మనకి కడక ఏంటంటే మనం ముక్తి మోక్షం కోసం ప్రయత్నిస్తాం కదా. ఆ ముక్తి మోక్షం కోరుకునేవారు ప్రతివారు మరి గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుకి శుశ్రూష చేసి మెప్పించి ఆయన బోధనలు వింటూ మన మనుగడ సాగించాలి. అప్పుడే మనకి ఆ పరమాత్మను చేరుకోవడానికి వీలుగా మనకి జన్మ ధన్యత నొందన అన్న గురువుని ఆశ్రయించాలి. ఆ గురుదేవులు నాకు ఈ జన్మలో నాకు ప్రొఫెసర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా నాకు లభ్యమైంది. నేను రాసే ప్రతి రచనలు కూడా గురుగారు స్వయంగా దిద్ది మరి ప్రోత్సహించడమే కాకుండా ప్రచారంలోకి రావడానికి ప్రముఖ కారకులయ్యారు కనుక వారికి మరొకసారి నా శిరస్సాభివందనములు అర్పిస్తున్నాను. అలాగే నేను రాసిన రచన అన్నిటికీ నా సహధర్మచారణే ప్రథమ పాఠకురాలన్నమాట. అయితే నేను మొట్టమొదట భక్తి స్తోత్రమాల అనే పుస్తకం రాయడం జరిగింది, సంకలనం చేయడం జరిగింది. అందులో ఏంటంటే ముఖ్యంగా పూజా విధానం అంటే శ్రీ సూక్త విధానంతో శ్రీదేవతలను ఎలా ఆరాధించాలి, పురుష సూక్త విధానంతో పురుష దేవతలను ఎలా ఆరాధించాలనేది గ్రంథస్థం చేయడం జరిగింది. ఇవి కాక అనేక అష్టోత్తరములు, సహస్రములు, పూజా విధానాలు, అలాగే కొన్ని సంవత్సరాలు బట్టి మనకి అనేక తప్పులతో వస్తున్నటువంటి వినాయక వ్రతకల్పం, అలాగే స్త్రీల వ్రతకల్పం, తర్వాత ముఖ్యంగా త్రినాథ వ్రతకల్పం, మరి సంతోషమాత వ్రతకల్పం, ఇవన్నీ కూడా నేను గ్రంథస్థం చేయడం జరిగింది. వాటినన్నింటినీ వెలుగులోకి రావడానికి మరొకసారి మా గురువుగారు మా తప్పులు దిద్ది ఆయన ఏంటంటే ఎంఏ సాంస్క్రిట్ అండ్ ఎంఏ పిహెచ్డి ఇన్ తెలుగు అండ్ పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్, వారి తాలూకు ఆశీర్వచనమే కాకుండా ఆయన తాలూకు సహకారం వల్ల కూడా బహుళ ప్రచారం జరిగింది నా పుస్తకం. ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలు నేను ఆ పుస్తకాన్ని ముద్రించి దాదాపు 25,000 మంది భక్తులు చదివి తరిస్తున్నారన్నమాట. ఇవి కాకుండా మానవ జన్మ అంతరార్థం, అలాగే శ్రీ దేవి భాగవతంలో దేవీలీలలు, శివస్మరణ మోక్షపథం, తర్వాత శ్రీ సూర్యనారాయణమూర్తి మరియు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధులు, అలాగే మనువంశ పురాణము, ఆధ్యాత్మికత, జన్మ సార్థకత. ఈ పుస్తకం గురించి ఏంటంటే మా గురువుగారు మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి తాలూకు రచనలన్నింటినీ కూడా సరళమైన భాషలో భక్త పాఠకులకు అందించాలని అనేక రచనలు ఆయన సరళమైన భాషలో చాలా పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాలన్నింటినీ నేను చదివి అందులో ఉన్నటువంటి మూల పదార్థాన్ని తీసుకొని నేను ఆధ్యాత్మికత, జన్మ సార్థకత అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇవి కాకుండా ఇవాళ రేపు ఏంటంటే పిల్లలకి ఆ కార్టూన్స్ చూసి రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎవరు, వాళ్ళకి అడిగినా కూడా దేవతల ఫోటోలు చూపించి వాళ్ళు పేర్లు చెప్పలేకపోతున్నారు. సో టు ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ డివోషనల్ బుక్స్, నేనేంటంటే ఆంగ్లంలో మైథలాజికల్ స్టోరీస్ అనే పుస్తకం రాయడం జరిగింది ఆంగ్లంలో. ఆ పుస్తకం కూడా వెలుగులోకి రావడానికి మా పోర్ట్లోనే డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారు వసంతరావు రామకృష్ణారావు గారు. ఆయన ఉభయ భాషా ప్రవీణుడు. ఆయన ఆ పుస్తకాన్ని దిద్ది దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కారణమయ్యారు. అది మైథలాజికల్ స్టోరీస్ అంటే పురాణాంతర్గతాల్లో ఉన్నటువంటి స్టోరీస్ని, ఒక 42 స్టోరీస్ని నేను చందమామకి ఎలాగైతే మనకు పెద్ద ఫాంట్తో ఉంటుందో ఆ పెద్ద ఫాంట్తో వితౌట్ స్పెక్టికల్స్ మన పుస్తకాన్ని చదవడానికి వీలుగా ముద్రించడం జరిగింది. ఇది కాకుండా మరి రీసెంట్గా జీవన గమ్యానికి సోపానములు అని రాశాను. అంటే భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు,
ఆయన్ని చేరుకోవాలంటే ఏమిటి, ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం భగవంతుని చేరుకుంటానని ఇటువంటి ఇత్యాది విషయాల్ని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అలాగే మనకి యాత్రకు వెళ్తుంటారు చాలామంది, యాంత్రికంగా ఆ యొక్క విగ్రహానికి నమస్కారం పెట్టేసి మనం వచ్చేస్తుంటాం తప్ప ఆ యొక్క పుణ్యక్షేత్రం తాలూకు మహిమని ఎవరు తెలుసుకోకుండా వెనుదిరిగి మేము పలానా కోవిలికి వెళ్ళామండి, ఇలా పలానా శక్తిపీఠం చూసామండి అని అంటుంటారు. అలా కాకుండా వాళ్ళందరికీ తెలిసేయడానికి వీలుగా అష్టాదశ శక్తిపీఠ జ్యోతిర్లింగాది యాత్ర విశేషమని పుస్తకం కూడా రాయడం జరిగింది. అలాగే ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలని కూడా ఆ రూట్ కూడా కొంత అందులో ఉదహరించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సార్. కృష్ణాజరావు గారి సతీమణి నాగలక్ష్మి గారు, అమ్మ మీరు చెప్పండి, ఆయన ఎంతో శ్రమపడి ఈ పుస్తకాన్ని రాశారు. మీ కృషి ఏంటండి? మీరు వెనక నుంచి ఏ విధంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు? ఆయన ఆఫీసు ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయేవారు, రాత్రి 8 గంటల దాకా వాళ్ళ హెడ్ ఆఫీస్ రిలీజ్ దాకా ఉండేవారు ఆఫీస్లోనే. ఆయనకి రాయడం అయ్యేది కాదు. సెలవు దొరికిందంటే అతనికి ఒక పండగ అన్నమాట. శనివారం హాఫ్ డే, ఆదివారం 1:30 రోజును ఇంకా మరి దేని మీద దృష్టి పెట్టేవారు కాదు. నన్ను డిస్టర్బ్ చేయకు అనేవారు. పిల్లల విషయాలు కానీ మా అత్తగారు మామగారు ఉండేవారు ఇంట్లోని, వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఆయన ఇంకా పుస్తకం రాయడం దాని మీదే దృష్టి అనమాట. అక్కడ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఇంకా దాని మీదే దృష్టి పెట్టి అలాగ రాసుకునేవారు. ఎప్పుడూ అక్కడికే కాఫీ టిఫిన్ అవి అందించేదాన్ని. అసలు పిల్లల్ని కూడా అటుపక్క వెళ్ళనిచ్చేదాన్ని కాదు. అలాగ నిద్ర లేకుండా కూడా అలాగా ఉండిపోయేవారు రాత్రి 12 దాకా. అలాగా ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి కదండి, పడుకోండి అంటే ఒక చిన్న ఐటమ్ ఉంది, అది నేను అంటే పెద్ద పెద్ద గ్రంథాలు అవి చదివేవారు, మూలాలు అందులోంచి తీశారనమాట. అందులోంచి తీసి రాసేవారు అనమాట. ఇది ఏదో సొంతంగా రాసేసినవి అని కాదు. ఆ గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివి అవన్నీ కూడా బేతబోలు రామబ్రహ్మం గారు రాసినవి అవన్నీ కూడా భాగవతం అవన్నీ కూడా అనమాట చదివేవారు. రామాయణ భాగవతాలు అన్నీ చదివి అందులో మూలాలు తీసి అందులోంచి తీసి రాశారు. అంచేత గురువుగారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఎక్కడవయ్యా నువ్వు తీసావు ఇవన్నీ, ఎంత గ్రంథాలు ఎలా చదివావు నువ్వు అతను కూడా అనేవారు అనమాట. అలాగ తీసి చదివి చాలా కష్టపడ్డారు. నా పెళ్ళయి 81లో మా మ్యారేజ్ అయింది. అప్పటికే ఈయనకి ఆలోచన ఉంది. కానీ మాకేంటంటే కొంచెం ఆర్థిక అవసరాలు, మా ఆడబడుచు పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం, చదువులకి అత్తమామలు మరి మా అమ్మ వాళ్ళు అందరూ ఆధారపడడం వల్ల ఆర్థికంగా చాలా ప్రాబ్లంగా ఉండేది. పుస్తకం ఎప్పటికైనా వెలుగులోకి తేవాలి, నేను రాయాలి, ప్రింటింగ్ చేయించాలి. మీకు తెలుసు కదా, ప్రింటింగ్ చేయించాలంటే కొంచెం డబ్బులు అవి పెట్టుకోవాలి, పిల్లలు చదువులు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అన్నమాట. అందుకు లేట్ అయింది. పుస్తకం తయారు చేశారు, నేను ఎప్పటికైనా అది ప్రింటింగ్ చేయించాలి, ఎప్పటికైనా అవ్వాలి అని తపన అన్నమాట అతనికి. అలాగే 2006లో ఆయన కళ తీరి ఇక్కడ అది మరి కొంచెం అందరికీ తెలియాలి, రాసింది అందరికీ తెలియాలి, చేయాలని చెప్పి అప్పుడు ఇక్కడ గణేష్ గుడి ఉంది కదా, వినాయకుడి కోవిల్ ఉంది, ఆ కమిటీ వాళ్ళతో సంప్రదించాం. ఇది ఎలాగైనా నలుగురికి తెలియాలండి, ఒక స్టేజ్ అంటూ వేసి ఇలాగ అందరికీ పరిచయం చేయాలి పుస్తకాన్ని అంటే, వాళ్ళు మేము చేస్తామండి, ఇక్కడ మన ఏరియాలో శ్రీనివాసనగర్ ఏరియాలో ఇలాగ మీరు రాస్తున్నారంటే మాకెంతో గర్వకారణం అని చెప్పి మొట్టమొదటిసారి 2006లో రాసేటప్పుడు వాళ్ళు ఇక్కడ స్టేజ్ అది వేసి గురువు గారిని వాళ్ళందరినీ పిలిచి మీ వాళ్ళందరినీ పిలుచుకోండి అన్నారు. ఇక్కడ చుట్టుపక్కల 5-6 వీధుల ప్రజలందరూ వచ్చారు. అక్కడ ఓపెనింగ్ ఆ గుడి ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, గురువు గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రింటింగ్కి వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అతను ప్రముఖ ప్రధానాచార్యులు ఉన్నారు కదా, అతనికి తెలిసిందనమాట. అక్కడ చేస్తామని చెప్పి అక్కడ సన్మానం అది చేసి అక్కడ మళ్ళీ చేశారు, వెలుగులోకి తెచ్చారు అక్కడ కూడాను. ఇలాగ మా గుడి, నేను అమ్మవారిని ఇక్కడ లక్ష్మీదేవి గుడి ఇక్కడ మన రామచంద్ర నగర్లో మాకు బాబా గుడిలో ప్లేస్ ఇచ్చారనమాట ఆ కమిటీ వాళ్ళు. మేము లేడీస్మే ముందు ఒక ఆవిడ అనమాట ఇందిరాగారని, ఆవిడ ప్రారంభించారు, ఫోటో పెట్టి ప్రారంభించారు. దాంతో ఆవిడ ఇంకా అలాగ ఒక్కళ్ళే చేస్తున్నారు, లలితా సహస్రం చదువుతున్నారు ఫోటో పెట్టని ఎవరో చెప్తే నాకు ఎందుకనేసి నేను వెళ్ళాను అనమాట. రెండో దాన్ని నేను వెళ్ళి మీరు ఏడవకండి, నేను అందరినీ తీసుకొస్తాను, ఇక్కడ మనం చేద్దామని చెప్పి ఒక నెల్లాళ్ళు ఫోటో పెట్టి పూజ చేసాం. నేను అందరికీ చెప్పడం జరిగింది. అలాగా ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం మేము, మీరు పూజలు చేస్తారా? అలాగే అన్నాము. ఒకళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేశారు, లక్ష్మణరావు గారని, అతను ఆ గుళ్ళో ట్రెజరర్ అనమాట, బాబా గుళ్ళో ట్రెజరర్. ఇంకొక ఆయన వచ్చే చైర్మన్ అన్నారు ప్లేస్ ఇస్తాం కట్టుకుని. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎందులో అందరికీ లలితా సహస్రం అది రాదు కదా, పుస్తకాలు లేవు మాకు అది ఇది అని అంటే అప్పుడు ఈ భక్తి స్తోత్రమాల ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు అందరి చేతుల్లో ఇదే ఒక గైడ్ అనమాట. ఇందులోవే అన్నీ మేము ప్రతి శుక్రవారం
పౌర్ణమికి అక్కడ పారాయణలు చేస్తాం లక్ష్మీదేవి గుడిలో. ఈ పుస్తకాలే అందరి చేతుల్లోని. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పొంగిపోతారండి. చాలా అసలు తప్పులు లేకుండా చక్కగా మాకు చదువుకుందుకు వీలుగా చక్కగా తయారు చేశారు పుస్తకాన్ని. కొంతమంది కొన్ని ఐటమ్స్ కూడా చెప్తారు, పలానాది రాయండి పెట్టండి అంటే మేము ముందు 50 పేజీలతో మొదలుపెట్టాం. అది అలాగా ఇప్పటికి 400 పేజీల బుక్ అయింది. దానికోసం ఒకానొక టైంలో అయితే మా అబ్బాయి ఆరోగ్యం బాగలేక చావు బ్రతుకుల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఈయన ఏంటంటే దండం పెట్టుకున్నారు. అమ్మవారికి దండం పెట్టి, నేను పుస్తకం రాస్తే నాకు వచ్చిన పుణ్యం అంతా కూడా ధారపోస్తున్నారు, నా కొడుకు బతికి బట్ట కట్టాలని చెప్పి దండం పెట్టుకున్నారు. అలాగే మా అబ్బాయి కూడా బ్రతకడని చెప్పేశారు అందరూ, చాలామంది డాక్టర్లు. వాడు కూడా అంటే ఈ పుస్తకం రాసిన పుణ్యమే అని అనుకుంటాను నేను. వాడు ఇప్పుడు బాగున్నాడు చక్కగాను. అలా కష్టపడి రాశారండి. ఆయన శ్రమకు తగిన ప్రతిఫలం అంటే ఇంకేం కాదు, ప్రతిఫలం అంటే మరో రకం కాదు, అందరి చేతుల్లో నేను రాసిన పుస్తకం ఉండాలి, అది అక్కడ అందరి చేతుల్లో ఉండాలని అనుకున్నారు. ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళాయండి పుస్తకాలు, చాలా పుస్తకాలు అమెరికా కూడా. మా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు. చాలా ఊర్లు వెళ్ళిపోతుంటాయండి, కొరియర్ చేస్తుంటారు అనమాట. కొరియర్ ద్వారా కొరియర్ డబ్బులు ఎక్కువైపోతాయంటే అయినా పర్వాలేదు అంటారు అందరూ. మాకు ఈ పుస్తకం కావాలి, కొరియర్ డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అంటారు. అలా కొరియర్ చేస్తుంటాం అనమాట. ఆయనకి ఆ తృప్తి చాలండి. ఆయనకి ఈ జీవితానికి ఆ తృప్తి చాలా. అతనికి అంత సంతోషంగా ఉన్నారు ఈ పుస్తకం అందరి చేతుల్లోకి వెళ్ళి. ఇది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణారావు గారు నెలవారీ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ మరోవైపు తన ప్రవృత్తి ఏదైతే ఆధ్యాత్మిక సంపదను ప్రతి ఒక్కరికి పంచాలనే ఒక సదుద్దేశంతో చేసిన సంకల్పం 20 ఏళ్ల పాటు కొనసాగింది. దానికి నిదర్శనమే భక్తి స్తోత్రమాల పుస్తకం ఆవిష్కృతమైంది. ఇది ఎంతోమంది పాఠకులు చదువుతూ వారి నిత్య పూజా విధానంలో ఇది ఒక భాగంగా పూజా గదిలో ఉంచుకోవడం అనేది ఒక సామాన్యమైన విషయం అయితే కాదు. ఈయనకి భగవంతుడు మరింత ఓపికిచ్చి మరిన్ని పుస్తకాలు ఆయన చేత రాయించుకుంటారని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC అండ్ టీవీ, విశాఖపట్నం. మాజీ మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ విశాఖలో ఘనంగా నిర్వహించింది. విశాఖ సిరిపురం జంక్షన్ లో ద్రోణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భగత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర టైగర్ గా పిలువబడే నేత ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఎంతో మంది రాజకీయ నేతలకు ద్రోణంరాజు రాజకీయ గురువు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రియాంక దండి గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర టైగర్ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఇన్ని మంది నాయకులను కానీ ఇన్ని మంది కార్యకర్తలను కానీ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆయన తాలూకా వాయిస్ని వినిపిస్తూ లీడర్స్ని తయారు చేసిన ఘనత మన ద్రోణరాజు సత్యనారాయణ గారు. అలాంటి ద్రోణరాజు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాల్ని అందరికీ కూడా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళకి గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకు సాగడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంకితమైన ద్రోణంరాజు సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి అనేక కీలక పదవులు చేపట్టారని అన్నారు. ఉడా చైర్మన్ గా ఉన్నప్పుడు నగరాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. ద్రోణంరాజు గారు పేరు నేను కొత్తగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్తోనే ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక పదవులను ఆయన చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా అయినవ్వండి, VMRDA చైర్మన్గా, అలాగే లోక్సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పదవులు చేశారు. సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండేవారు. అందుకే ఆయన కారణంగా చేసినప్పుడు కూడా అక్కడ ప్రజా సమస్యలను ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పట్టు సాధించి దక్షిణ భారతదేశంలో గ్రామోద్యోగ సంఘానికి ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం అంచెలంచెలుగా ఎదిగి విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయన్ని కోరడం జరిగింది. ఆయన నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు ఏదైతే
ఏషియాలో లార్జెస్ట్ కాలనీగా పిలువబడుతుందో ఎంవిపి ఏదైతే ఉందో అది కూడా ఆయన విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలాంటి యువతకు, కొత్త తరం రాజకీయ నాయకులకు ఆయన నుంచి మేము స్ఫూర్తిని, ఆయన నుంచి అనేక లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మేము అలవర్చుకోవాలి. ముఖ్యంగా ద్రోణం రాజు గారు కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఆయన నించున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమస్యలను మీద పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని ఆయన ఆలోచించారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని అన్నారు. గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా రైతులకు అనుకూలంగా ఏ మండలంలోనైనా ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని చెప్పారు. చెర్లోపాలెం, ఎంబీపట్నం, శృంగవరం, ఇలాగా వలసంపేట, ఇలాగా కొన్ని సెంటర్లుగా డివైడ్ చేసి ఒక్కో సెంటర్ దగ్గర కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. అంచేది మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ధాన్యం అమ్మడానికి సులభతరం చేయడం జరిగింది. ఆఫీసర్ చెప్పడం వేరు, స్టేజ్ మీద చెప్పడం వేరు, అమలు చేయడం కష్టం. మాటలకే బోల్ మాటలు చెప్తాం, ఆ మాటలు అమలు చేయడం కష్టం. అంచేది నేను ఏమంటానంటే, మీరు ధాన్యం ఇచ్చిన డేట్ దగ్గర నుంచి, మీ ధాన్యం అమ్మిన డేట్ దగ్గర నుంచి 48 గంటల లోపున రైతు రుసుము చెల్లించబడును. మీ డబ్బులు మీ అకౌంట్లో రావాలి. నెల కాదు, చంద్రబాబు గారు నిర్ణయించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.